బీ టౌన్లో హ్యాట్రిక్ హిట్ కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేద్దామనుకుంటే రష్మిక దూకుడికి బ్రేకులేశాడు సల్మాన్ ఖాన్. ఇక్కడ తప్పించుకున్నాను అనుకుంటే అక్కడ బలైంది. నేషనల్ క్రష్ ఆఫర్ కొల్లగొట్టానని సంబరపడ్డ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల చేతులు కాల్చుకుంది. అప్కమింగ్ చిత్రాల విషయంలో ముద్దుగుమ్మల సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దామా? యానిమల్ చావా తర్వాత సికిందర్తో హ్యాట్రిక్ హిట్ కొట్టి తన పేరును సువర్ణ అక్షరాలతో బాలీవుడ్ లో చెక్కించుకుందామనుకున్న నేషనల్ క్రష్ థాట్స్ కి అడ్డుకట్ట వేశాడు సల్మాన్ ఖాన్. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు చూపించిన చిత్రాల్లో హీరోయిన్ గా మారినట్లే కండలవీరుడు విషయంలోనూ సెట్ చేద్దాము అనుకుంటే బెడ్స్ కొట్టింది. ఈ సినిమా కోసమే టాలీవుడ్ రాబిన్ హుడ్ ను వదులుకుంది. టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ గా తెచ్చుకున్న క్రేజ్ ను అంతే వేగంగా పోగొట్టుకుంటోంది శ్రీలీల. ఒకప్పుడు వాట్ ఏ బ్యూటీ అన్నోళ్ళు బాబోయ్ శ్రీలీల ఇక ఆపమ్మ యాక్టింగ్ అంటున్నారు. పెళ్లి సందడి, ధమాకాతో మొదలైన క్రేజ్ వరుస ఫ్లాపులతో డ్యామేజ్ అయింది. సక్సెస్ కన్నా ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తోంది. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్, ఇప్పుడు రాబిన్ హుడ్. రష్మిక కాదనుకున్న ఆఫర్ కొల్లగొట్టి చేతులారా తన ఖాతాలో వేసుకున్నట్లయింది ఈ డాన్సింగ్ క్వీన్. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కన్నడ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్ పై ఎగిసిపడ్డ భామలే. ఇద్దరు కూడా తక్కువ కాలంలో సెన్సేషనల్ బ్యూటీలుగా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కానీ రష్మిక వరుస హిట్లతో రాకెట్ వేగంతో బాలీవుడ్ లోకి దూసుకెళ్లింది. అక్కడ సక్సెస్ఫుల్ హీరోయిన్ అయింది. శ్రీలీల ఇప్పుడిప్పుడే పరభాష చిత్రాల్లో అడుగు పెడుతోంది. రష్మిక ఖాతాలో ప్రెజెంట్ 3 ప్రాజెక్టులున్నాయి. వీటిలో 2 టాలీవుడ్ సినిమాలు, కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్. బాలీవుడ్ లో థామా తప్పితే మరొకట్లేదు. మొన్నటి వరకు సౌత్ సినిమాలకు సైన్ చేయలేనంత బిజీగా ఉన్న రష్మిక మరొకసారి తెలుగులో హిట్ కొడితే మళ్లీ బీటౌన్ లో బిజీ కావడం ఖాయం. కానీ శ్రీలీల ఇప్పుడిప్పుడే టాలీవుడ్ నుండి బాలీవుడ్, అటు కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ 2 ఇండస్ట్రీస్ లో శ్రీలీల బిజీ కావాలంటే అమ్మడికి అర్జెంటుగా హిట్ అవసరం. మరి ఆ ఆశలన్నీ మాస్ జాతర తీరుస్తుందో లేదో. బాలీవుడ్ రీసెంట్ హిట్ లూసిఫర్ 2కి వివాదమే ప్లస్ అయిందా? 100 కోట్లు కూడా కొల్లగొట్టడం కష్టం అనుకుంటే 200 కోట్లు క్రాస్ చేసిందా? ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతిన్న సీన్లు తొలగించారా? సినిమాకు ఎన్ని కత్తెలు పడ్డాయి? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు, సౌత్ ఇండస్ట్రీ క్యూరియస్ గా వెయిట్ చేసిన మూవీ లూసిఫర్ 2 మార్చ్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా తొలి నుండి వివాదంలో చిక్కుకుంది. కొన్ని సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో నిర్మాతలు కాంట్రవర్సీ సీన్స్ ని తొలగించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. మొత్తానికి కొన్ని సీన్లకు కత్తెలు పడ్డాయి. ఇప్పటి వరకు 17 కట్స్ పడతాయి అనుకోగా ఇప్పుడు ఆ సంఖ్య 24కి చేరిందని తెలుస్తోంది. కొన్ని సీన్స్ ని మ్యూట్ చేశారని తెలుస్తోంది. అలాగే మెయిన్ విలన్ పేరుని భజరంగి నుండి బల్దేవ్ గా మార్చారు. గర్భిణీ స్త్రీని హింసించే సీన్లను తొలగించారు. సినిమా థ్యాంక్స్ కార్డ్ నుండి కేంద్ర మంత్రి సురేష్ పేరు రిమూవ్ చేశారు. దీంతో నిడివి తగ్గిపోయింది. తీవ్ర కాంట్రవర్సీ మధ్య కూడా మాలీవుడ్ లో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది ఎంపురన్ 2. లూసిఫర్ సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడు. మార్చి 27న రిలీజ్ అయిన ఈ సినిమా 6 రోజుల్లో 200 కోట్ల మార్క్ దాటేసింది. 2023లో వచ్చిన 2018 సినిమా కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. ఇక ఇప్పటి వరకు మాలీవుడ్ హైయెస్ట్ కలెక్షన్స్ మూవీగా ఉన్న మంజుమల్ బాయ్స్ కలెక్షన్స్ కి చేరువలో ఉంది. మంజుమల్ బాయ్స్ 242 కోట్లతో టాప్ ప్లేస్ లో ఉంది. మాలీవుడ్ మినహా మిగిలిన చోట్ల నెగిటివిటీ మూటగట్టుకున్న ఈ సినిమాకు 100 కోట్లు రావడం కష్టం అనుకున్న టైంలో 200+ మార్క్ క్రాస్ చేసి 250 కోట్లకు పరుగులు పెడుతోంది. నెగిటివిటీ సినిమాపై బజ్ క్రియేట్ చేసి కాసుల వర్షం కురిసేలా చేసినట్లయింది. కోలీవుడ్ లో మరో సెన్సేషనల్ హీరోయిన్ రెడీ అయిపోతుందా? ఫ్లాపులో ఉన్న హీరోస్ కి హిట్స్ ఇచ్చుకుంటూ వెళ్తుందా? ఇద్దరు స్టార్ హీరోస్ కి లేడీ లక్గా మారిన ఆ ముద్దుగుమ్మ నెక్స్ట్ మూవీ షురూ చేసిందా? విశాల్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టిన ఆ అందాల భామ ఎవరో చూద్దామా? కాలీవుడ్ లో సెన్సేషనల్ అండ్ లేడీ లక్కుగా మారిపోయింది దుషారా విజయన్. స్టార్ హీరోస్ ధనుష్, విక్రమ్ చిత్రాల్లో నటించి మెప్పించింది ముద్దుగుమ్మ. రాయిన్ లో ధనుష్ చెల్లెలిగా మెస్మరైజ్ చేసింది. స్టోరీ ఆమె చుట్టూనే తిరుగుతుంది. ధనుష్ 50వ సినిమాగా సెకండ్ డైరెక్టోరియల్ మూవీగా రాగా అతడి కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమాకు ముందు కెప్టెన్ మిల్లర్ ఫ్లాప్ చూశాడు. సోలో హిట్ కొట్టి చాలా కాలమైన చియాన్ విక్రమ్ కు డీసెంట్ హిట్ గా నిలిచింది రీసెంట్ గా రిలీజ్ అయిన వీర ధీర సూరన్. రిలీజ్ టైం కు కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ సెటిల్ చేసుకుని టఫ్ కాంపిటీషన్ లో విడుదలై కూల్ వసూళ్లను రాబట్టింది. విక్రమ్ కూడా కంబ్యాక్ హిట్ కొట్టాడంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ సినిమాకు ముందు తంగ్లాన్ రూపంలో ప్రయోగాత్మక చిత్రం చేసి చేతులు కాల్చుకున్నాడు విక్రమ్. దుషారా లీడ్ రోల్ పోషించిన రాయన్, వీర ధీర సూరన్ 2 హిట్స్ కాగా సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన వెట్యాన్ బెడ్స్ కొట్టింది. కానీ ఆమెకు మంచి పేరొచ్చింది.
ఇలా ఇద్దరు స్టార్లకు లేడీ లక్కుగా మారిన దుషారా ఇప్పుడు విశాల్ సరసన నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. ఎట్టిఫేమ్ రవి అరసు దర్శకుడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై సినిమా నిర్మితమవుతోంది. మరి ఈ సినిమా అయినా విశాల్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ వేస్తుందో లేదో చూడాలి. కార్తీ అప్కమింగ్ మూవీ సర్దార్ 2 నుండి కంపోజర్ యువన్ శంకర్ రాజా అవుట్ అయ్యాడా? ఆ సినిమా విషయంలో వర్కౌట్ కాకపోవడంతోనే తప్పించారా? యువన్ చేతులా చేసుకుంటున్నాడా? చేసేది లేక డైరెక్టర్ మరో మ్యూజిక్ కంపోజర్కి ఛాన్స్ ఇచ్చాడా? వాచ్ ఇట్. 2022లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం సర్దార్ కు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ పిఎస్ మిత్రన్. రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ నుండి ఫస్ట్ అనౌన్స్ చేసిన కంపోజర్ యువన్ శంకర్ రాజాను తప్పించారు అన్న వార్తలు రాగా ఇప్పుడు కన్ఫర్మేషన్ అయింది. యువన్ ప్లేస్ లోకి రీప్లేస్ అయ్యాడు నయా సెన్సేషనల్ కంపోజర్ శామ్ సిఎస్. ఫస్ట్ యువన్ ని తీసుకుని ఇప్పుడు గుడ్ బై చెప్పడానికి వెనకాల చాలా రకాల రీజన్స్ ఉన్నాయన్నది కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సర్దార్ కు ఫస్ట్ చాయిస్ యువన్ శంకర్ రాజానే, కానీ జీవి ప్రకాష్ ఆ ఛాన్స్ ని కొల్లగొట్టాడు. ఇప్పుడు సెట్ కాకపోవడంతో సర్దార్ 2 కు పిలిచి ఆఫర్ చేశాడు డైరెక్టర్ మిత్రన్. అఫీషియల్ అనౌన్స్మెంట్ జరిగింది, కానీ ఇప్పుడు కూడా ఛాన్స్ మిస్ చేసుకున్నాడు యువన్. తన కమిట్మెంట్, వర్క్ డిఫరెన్సెస్ వల్ల ఆన్ టైమ్ లో సినిమాకు స్కోర్ ఇవ్వలేకపోతున్నాడట. దీంతో ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ని తీసేసినట్లు టాక్. సర్దార్ 2 కు యువన్ శంకర్ రాజా ప్లేస్ లోకి శామ్ సిఎస్ వచ్చి చేరాడు. రీసెంట్లీ పుష్ప 2 కు అడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి మంచి ఫేమ్ తెచ్చుకున్న శామ్ గతంలో కార్తీ సినిమాకి వర్క్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ఖైదీ సినిమాను నిలబెట్టడంలో కీ రోల్ పోషించింది. అందుకే సర్దార్ 2 కు బెస్ట్ చాయిస్ శామే అని మిత్రన్ నమ్మడంతో అతన్నే టీంలోకి తీసుకున్నారు. అలాగే ఖైదీ 2 కూడా కంపోజింగ్ ఛాన్స్ కూడా ఈ యంగ్ టాలెంట్ కే దక్కినట్లు తెలుస్తోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ కార్తీ ఛాన్సులు కొల్లగొట్టిన శామ్ సిఎస్ మరి సర్దార్ 2 టీమ్ హోప్స్ ని నిలబెడతాడో లేదో. టాలీవుడ్ బేబీ వైష్ణవి చైతన్య కోలీవుడ్ జంప్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఆ కోలీవుడ్ హీరోతో నటించే ఛాన్స్ కొల్లగొట్టిందని బజ్. అలాగే ఊహించినట్లే సమ్మర్ రేస్ నుండి మరో మూవీ తప్పుకుంది. మామన్నన్ తర్వాత ఫాహద్ వడివేలు మరోసారి ఢీ కొట్టుకోబోతున్నారు. ఈ ప్రాజెక్ట్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం. సోషల్ మీడియా నుండి సైడ్ క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ హీరోయిన్ అయిన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య నెగిటివిటీ వస్తుందని తెలిసి కూడా కెరీర్ స్టార్టింగ్ లోనే బేబీ లాంటి రిస్క్ చేసింది. బేబీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రెజెంట్ సిద్ధుతో జాక్, ఆనంద్ దేవరకొండతో మరో మూవీ చేస్తోంది. ఇదే కాకుండా ఓ ఫీమేల్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు టాక్. వైషు కోలీవుడ్ ఎంట్రీ కూడా ప్లాన్ చేస్తోంది. విష్ణు విశాల్ హీరోగా ఓ సినిమాలో ఫీమేల్ లీడ్ కోసం మేడం నే అప్రోచ్ అయ్యారని టాక్. సమ్మర్ రేస్ నుండి ఒక్కొక్క సినిమా తప్పుకుంటోంది. మొన్న కన్నప్ప ఏప్రిల్ 25 నుండి అవుట్ కాగా ఇప్పుడు రవితేజ మాస్ జాతర మే 9 నుండి క్విట్ అవుతోంది. ఇదే తేదీన హరిహర వీరమల్లు రావడంతో మే నుండి జూలై నెలకు సినిమా పోస్ట్ పోన్ అవుతుందని టాక్. పవన్ కళ్యాణ్ కి లైన్ క్లియర్ చేశాడు రవితేజ. మామన్నన్ తర్వాత ఫహద్ ఫాజిల్ అండ్ వడివేలు పవర్ హౌస్ పెర్ఫార్మెన్స్ తో మరోసారి రాబోతున్నారు. మారిషన్ అనే కామెడీ డ్రామాను తీసుకొస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తోంది. ఈ బ్యానర్ నుండి రాబోతున్న 98వ సినిమా మారిషన్. సుధీష్ శంకర్ దర్శకుడు. రీసెంట్ గా పోస్టర్ పంచుకున్నారు మేకర్స్. జూలైలో సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు.